మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును సీబీఐ కోర్టు తొలగించింది. తాను అప్రూవర్ గా మారడంతో నిందితుల జాబితా నుంచి పేరును తొలగించి సాక్షిగా పరిగణించాలని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఇప్పటికే సీబీఐ అధికారులు దాఖలు చేసిన అభియోగ పత్రంలోనూ తనను సాక్షిగా చేర్చిన విషయాన్ని పేర్కొన్నారు. ఆయన వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితుల జాబితా నుంచి పేరును తొలగించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించినటువంటి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ రోజు ఈ కేసులో నిందితుల జాబితా నుంచి 4వ నిందితుడిగా ఉన్న దస్తగిరి పేరును సిబిఐ కోర్టు తొలగించింది. తనను నిందితుడిగా కాకుండా సాక్షిగా మాత్రమే పరిగణించాలని చెప్పి సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన దస్తగిరి అప్రూవర్ గా మారిన నేపథ్యంలోనే ఈ పిటిషన్ కోర్టులో వేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ పిటిషన్ ఈ రోజు కోర్టులో ఏదైతే విచారణకు వచ్చిందో ఆ తర్వాత కోర్టు కూడా స్వీకరించింది. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు దస్తగిరి పేరును నిందితుడి జాబితా నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించిందని చెప్పి మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సిబిఐ అధికారులు దాఖలు చేసిన అభియోగ పత్రంలోనూ తనను సాక్షిగా చేర్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా దస్తగిరి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే దస్తగిరి వాదనలను పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాగా 2019 మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలోని సొంత గృహంలో నుంచి కూడా ఈ కేసు కీలక మలుపులు తిరుగుతూ వస్తోంది. అయితే నిందితులు ఇప్పటి వరకు ఇంకా ఎటు తెలిసినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో బడా నేతలు అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా ఉన్నారు. సో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంట్రాగేషన్ కావచ్చు, విచారణ కావచ్చు, కోర్టులో ఇంకా హియరింగ్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్ ఎప్పుడు అవుతున్నది కూడా అందరూ కూడా చూస్తున్నారు. ఎప్పుడైతే ఈ కేసు తేలుతుందా అని చెప్పి కూడా అందరూ చూస్తున్నారు. అసలైన దస్తగిరికి మాత్రం ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పి కూడా మనం భావించవచ్చు. సిబిఐ తనను నిందితుల జాబితా నుంచి తొలగించేందుకు సిబిఐ కోర్టు కూడా ఇవ్వడంతో తను ఇప్పటి నుంచి ఆ కేసులో నిందితుడుగా కాకుండా అప్రూవర్ గా ఉంటారు. అలాగే తను సాక్షిగా పరిగణిస్తారు కూడా ఇప్పటి నుంచి అని చెప్పి మనకు తెలుస్తోంది. సౌమ్య, అయితే రామచంద్ర, ఇప్పుడు ఇతను అప్రూవర్ గా మారి గత ప్రభుత్వం ఉన్నప్పుడే అప్రూవర్ గా మారాడు దస్తగిరి. మరి ఇప్పుడు తనని నిందితుడిగా కాకుండా అప్రూవర్ గా తీసుకోవడంలో ఏదైనా కారణాలు ఉన్నాయా దీని గురించి? కేసు ఏదైతే సిబిఐకి అప్పగించే సిట్ కూడా మొదట్లో సిట్ ఏర్పాటు చేశారో ఆ సిట్ దర్యాప్తు విచారణల తర్వాత కూడా దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆ దస్తగిరి చాలా అనుకూలంగా పాజిటివ్ గా ఉన్నారు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ సిబిఐకి అప్పగించిన తర్వాత కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారాడు, నేను సాక్ష్యం చెప్తాను, దీని వెనుక ఎవరున్నారో కూడా నేను చెప్తానని చెప్పి కూడా అక్కడ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా దస్తగిరి దాదాపు వివేక హత్య కేసులో 4వ నిందితుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన అప్రూవర్ గా మారిన తర్వాత 5 ఏళ్ల పాటు జైల్లో దస్తగిరి ఉన్నారు. అప్రూవర్ గా మారడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాటి నుంచి బెయిల్ పై బయటే ఉన్నారు దస్తగిరి. అయితే భాస్కర్ రెడ్డి అరెస్టు, ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ విషయంలో ఎంత హైడ్రామా నడిచిందో మనంతా చూసాం గతంలో. అయితే ఇప్పటికీ వివేక హత్య కేసులో ఏ 8 గా ఉన్నారు. ఆ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలో కేసు దర్యాప్తు నెమ్మదిగా అయిందని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు దస్తగిరి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో వివేకానంద రెడ్డి, పిఏ కృష్ణారెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిలు పలుమార్లు పిటిషన్లు వేశారు. అయితే వాటినన్నింటి కూడా కోర్టు అధికారులు కోర్టులో ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. మొత్తానికి ఆ నేపథ్యంలోనే దస్తగిరి తనను అప్రూవర్ గా కాకుండా నిందితుల జాబితా నుంచి తొలగించి తనను సాక్షిగా మాత్రమే పరిగణించాలని చెప్పి కూడా తన న్యాయవాదుల ద్వారా ఆయన కోర్టు ఆశ్రయించారు. ఆ మేరకే ఈ రోజు కోర్టు కూడా విచారణ చేసి దస్తగిరిని నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షిగా పరిగణిస్తూ ఇప్పటి నుంచి ఆదేశాలు జారీ చేసినటువంటి కీలక పరిణామం ఈ రోజు అయితే చోటు చేసుకుంది. రామచంద్ర, ఈ పరిణామం కేసుపై ఎలాంటి ప్రభావం చూపించబోతుంది?
ఖచ్చితంగా కేసుపై చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదటి నుంచి కూడా అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి ఇప్పుడు సాక్షిగా ఈ కేసులో ఉండబోతున్నారు. మరొక సాక్షి ముందుగా ఉన్నటువంటి సాక్షి వాచ్మెన్ రంగన్న ఆల్రెడీ సాక్షిగా అక్కడ నమోదు చేయబడ్డారు. అయితే రంగన్న ఆరోగ్య దృష్ట్యా ఆయన ఇంకా ఆసుపత్రిలో కావచ్చు, అప్పుడప్పుడు ఆయన వైద్యానికి సహకరించట్లేదు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, అప్పుడప్పుడు అనారోగ్యం పాలు వస్తున్నారు. అయితే మొత్తానికి మరొక సాక్షిగా ఈ రోజు దస్తగిరిని కీలక సాక్షిగా అని చెప్పుకోవచ్చు. ఈ కేసులో దస్తగిరి కీలక సాక్షిగానే ఈ కేసులో ఉండబోతున్నారు. మరి ఏదైతే ఈ సాక్షిగా ఇతను పరిగణిస్తారో ఆ తర్వాత నిందితుల జాబితా నుంచి తీసివేయడంతో అతనికి పెద్ద రిలీఫ్ అనుకోవచ్చు. మరి దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే అవకాశాలు అయితే వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, అలాగే వివేక పిఏగా ఎవరైతే కృష్ణారెడ్డి ఉన్నారో వీళ్ళందరూ కూడా దీనిని ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా తెలుస్తోంది. మరి వీళ్ళు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దస్తగిరి నిందితుడుగానే పరిగణించాలి, అతనే చంపింది అని చెప్పి కూడా వీళ్ళు కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందో. మళ్ళీ సాక్షిగా నుంచి అలాగే నిందితుడు జాబితాలోకి దస్తగిరి వస్తారా, లేకపోతే ఆయన సాక్షి కేవలం ఈ కేసులో సాక్షిగానే మిగిలిపోతారా అన్నదే మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. సౌమ్య.